హాయ్ అండి. ఈరోజు మెంతికూర హార్వెస్ట్ చేస్తున్నాను. ఆహ్, నేను ఆల్రెడీ మీకు చూపించాను కూడా. నేనెప్పుడు మెంతికూర ఇట్లా ఎగ్ ట్రేలోనే వేసుకుంటాను అనేసి. కానీ ఈసారి ప్లేస్ కలిసొస్తది కదా! నా బాల్కనీలో ఎక్కువ నడ్డానికి ఉంటది కదా! అలాగనేసి ఇలా వేసిన దాన్ని కొంచెం ఒకదాని కిందకు తోసేసాను. అందువల్ల ఇలా వాలుగా వచ్చింది. అంటే సన్ ఎటొస్తుందో అలా వాలిపోయింది కూర మొత్తం. అండ్ అలానే అటు సైడ్ ఏమోని రాలేదు. అంటే మొక్కలు చనిపోయాయి అటు సైడ్‌వి. కొన్ని బాగా నీడగా ఉన్నవి. కొన్నేమో ఇట్లా సన్నవైపు రావడానికి చూసి మిగిలినవేమో చనిపోయాయి. ఇక్కడేమో హార్వెస్ట్ చేస్తున్నాను. అంటే ఈ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. ఎందుకో అలా అనిపించింది. ఇట్లా ఆవులకి గడ్డి కొయ్యడం, తవ్వడం చేస్తాం కదా! అది గుర్తొచ్చింది నాకు. ఇలా చెయ్యి ఇలా పెట్టి ఇలా కట్ చేస్తాం కదా! ఏమో నేనైతే అట్లానే కట్ చేస్తాను. సేమ్ ఇలానే ఆవుకి గడ్డి కోసేటప్పుడు కానీ తవ్వడం అయితే రాదు. నాకు గడ్డి కొయ్యడం మాత్రమే వచ్చు ఆవులకి. స్లోగా చేసేదాన్ని. అంటే యూఎస్ రాకముందు వరకు కూడా గడ్డి కోసేదాన్ని. ఫార్మర్స్ ఫ్యామిలీ కదా! అదన్నీ నేర్చుకున్నాను. అది గుర్తొచ్చింది ఎందుకో. అండ్ అలానే హార్వెస్ట్ అయితే మాత్రం ఎప్పుడు ఎగ్ ట్రేలోనే వేస్తాను. హార్వెస్ట్ కూడా ఎప్పుడు మంచిగా వస్తది. అందులో ఒక పావంతు మాత్రం తీసి చికెన్ చేశాను కర్రీ. ముప్పావంతు ఉన్న కూర మొత్తాన్ని ఎండలో పెట్టాను. అస్సలు అంతా కూర ఎండలో పెడితే గుప్పుడు కూడా రాలేదసలు నాకు. పౌడర్ చేసేటప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే వేస్ట్ చేయడం ఎందుకని ఇట్లా ఎండలో వేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది కదా అనేసి అలా చేశాను. అంతే. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.